తండ్రి, జీవాధిపతి, జీవనదాత, మా రక్షకుడా, మా విమోచకుడా, మమ్మల్ని నడిపిస్తున్న నాయకుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. అయ్యా, ఈ సమయంలో ప్రభువా ఈ విధముగా కూడుకోవడానికి నీ కుమారుడు ప్రభువా నాయన భావన బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ప్రభువా నిద్రించిన విధానం చూడగా ఆశ్చర్యము రాజా నీ స్తోత్రాలు. నువ్వు ఆశ్చర్యకరుడవు, ఆలోచన కర్తవు కనుక ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో, గొప్ప కార్యాలు ఎన్నో నువ్వు చేయగలిగిన దేవుడు. ఇదిగో ప్రభువా నాయన, ఇంకనూ ఎంత బేగా ఈయన ప్రభువా ఈ విధముగా కూడికను ఏర్పాటు చేస్తారని మేము తలంచలేదు. కానీ అయ్యా ఇంకనూ సజీవుడుగా, ఆరోగ్యవంతుడిగా, బలవంతుడిగా ఉంటాడని మేము ఆలోచించాం. కానీ నీ ఆలోచన అది కాదు ప్రభువా. నీ పిలుపు గొప్పది నాయనా. భక్తుల యొక్క మరణం నీకు ఇలువైంది ప్రభువా. నీ యందు నిద్రించిన మృతులు ధన్యులని సెలవిచ్చిన మా గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ ధన్యకరమైన రాజ్యములో నెమ్మది నీ సుఖమును ఆ ఆత్మకు దయచేస్తున్నారని నమ్ముచున్నాను. ఇడబడిన తన భార్య నుండి అక్కని ప్రభువా మీరు బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి. నాకు ఇచ్చిన ఆదరణ నా అక్కకు దయచేయండి ప్రభువా నీ స్తోత్రాలు. ఆదరణ లేక కృగిపోతున్న మమ్మలను ప్రభువా ఆదరించిన దేవుడు, ధైర్యపరిచిన దేవుడు, ఇదిన వరకు సజీవరాలుగా నన్ను నిలబెట్టిన దేవుడు. నాకును కూడా అదే ధైర్యంనిచ్చి అంత మంచి ఆరోగ్యమునిచ్చి ప్రభువా మీరు బలపరచండి నాయన. ఈ కొడుకుని ప్రేమించి వచ్చినట్టు మా బంధువులు, స్నేహితులు, సంఘము, సేవకులు అయ్యా ప్రభు వీరందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారందరి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ సేవను, ఈ పరిసరను దీవించండి ప్రభు. ఈ సంఘమును ఆశీర్వదించండి అయ్యా. భక్తులు ఏ విధముగా ఉండాలో, నిజమైన జీవితం ఎలా జీవించాలో నీ దాసుల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. అంటే నిజ జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. అందరూ నీ రాజ్యములో ఆనందించాలి, నీ మంచి రాజ్యమును సంపాదించుకోవాలి. నీ కొరకు ప్రభువా రోషము కలిగి, పౌరుషం కలిగి, మంచి జీవితము కలిగి ప్రభువా నేను ఆనందపరిచి, నేను సంతోషపరిచి నీ రాజ్యములో నెమ్మది పొందే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయాలని, గ్రామాంతటిని కూడా నాయన నిజమైన భక్తులుగా తీర్చిదిద్దమని, బలమైన సాధనములుగా వర్ధలు చేయమని అయ్యా నీ సేవలు పడు సేవకులు చేయించిన ఈ సేవను అభివృద్ధిని ఆశీర్వాదం దయచేయండి. అలాగే అబ్రహాన్ని గారు ప్రభువా నాయన వదిన గారిని బట్టి ప్రార్థన చేయించున్నాను. వదిన గారిని మీరు బలపరచండి ప్రభువా, మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇంకా ఈ సేవను ప్రభువా అనేకుల కొరకు ప్రార్థించే తల్లి కనుక నాయన ఇంకా నామని మరింత బలపరిచి ఆశీర్వదించమని, నీ నామానికి మహిమకరముగా ప్రభువా ఈ కుటుంబాలన్నింటిలో వర్ధలు చేయమని, మరి ముఖ్యముగా అక్కకు ధైర్యం, బలము, ఆదరణ మీరే కలుగు చేయమని, తన కుమార్తెని, అల్లుడిని, మనవని, మనవరాలను దీవించమని యేసయ్య దివ్య నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.